లవర్ కి ఇచ్చాడో మాట, అది తెచ్చింది సమస్యల మూట, తీసింది సత్తిపండు తాట. మరి ఆ స్కిట్ ఏంటో చూసేద్దామా ఈ పూట. సో లెట్స్ వెల్కమ్ చమక్ చంద్ర అలాంగ్ విత్ స్టీవ్. జింగు జింగు చీర కోరంగి కొంగు తార నువ్వు పొంగి వంగి చూడ కంగారు గుందిరో. కొంగు దొంగరారా ఈ గంగ పొంగులారా బంగారు వెంక తీర కాపాడమందిరో. చింగుమని చింగునిలా చేపట్టారో రంగులలో సంగతులే రాబట్టారో రంగేలి రంగాలు చూపెట్టారో. రంగు రంగు జాణ నా నంగ నాచిమైన నీ హంగు దోచుకోన నా రంగనాయకి. సంబరంగ రాన సంపెంగ సొంపుకోన కంగారు హాయితేన చెంగావి ఛాయకి. పడుచు ఎదే పొడుపు కథై కవ్విల్చరో తొడిమనడు తడిని మరి నవ్విల్చరో సింగారి సిగారి చిక్కాలిరో. ఏంటి నెక్స్ట్ డి షోకి వెళ్తున్నావా ఏంటి? నాకేదో డౌట్ గా ఉంది. అసలు పక్కా ప్రొఫెషనల్ లాగా డాన్స్ చేస్తున్నారు. థ్యాంక్ యూ మేడం. కళ్యాణి, కార్తీక్, నువ్వంటే నాకు ఇష్టం, నేనంటే నీకు ఇష్టం. ఇద్దరు అభిరుచులు కలిసాయి కాబట్టి హ్యాపీగా పెళ్లి చేసుకుందాం. పెళ్ళా? నేను చేసుకోలేను కార్తీక్. ఏ హార్ట్ లో ఏమైనా హోల్ ఉందా? అయ్యో ఏం లేదు. గీతాంజలి సినిమాలో హీరోయిన్ క్యాన్సర్ ఉంటే ఏమైనా క్యాన్సర్ ఏమైనా ఉందా? నాకు ఏ రోగాలు లేవు. ఏ రోగం లేకపోతే పెళ్లి చేసుకుని ఏ మాయ రోగం వచ్చింది నీకు? మా ఇంట్లో ఇద్దరు పెళ్లి కానీ అక్కలు ఉన్నారు కార్తీక్. మన ఇద్దరికి పెళ్లి కావాలంటే నాకంటే ముందు వాళ్ళిద్దరికి పెళ్లి కావాలి. మన పెళ్లి చేసుకొని నీ అక్కల పెళ్లి అంటే వీధిలో కుక్కల పెళ్ళైనా చేసేస్తాను నేను. ఛీ, ఏం పోలికది. పదా ఇంటికి వెళ్ళి నీ అక్కల సంగతి చూస్తా. అదే నేను పెళ్లి సంగతి చూస్తా అంటున్నా. బాగుందా ఇల్లు? మీ ఇల్లు నీళ్ళు తీసుకో కార్తీక్. నీలా? ఈ కొత్తగా మర్యాద ఏంటి? మా ఇంటికి వచ్చిన వాళ్ళకి నీళ్లు ఇచ్చవడం మా మర్యాద. అవ్వ, అందుకే నేను అంటే నాకు ఇష్టం. నీ అక్కల పిలు. పెద్దక్క చిన్నక్క ఒకసారి బయటికి రండి. ఏమైంది కార్తీక్? నీ అక్కల పిల్ల అంటే అడుగు మనుషులు పిలిచావంటే నువ్వు. వాళ్ళిద్దరు మా అక్కలు. నీ అక్కలా? ఆ, నేను పోతున్నా. వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తాను నాకు మాట ఇచ్చావు. ఏమే నీకు మాట ఇచ్చాను కానీ వాడికి పెళ్లి అవదే. మరిది గారు, నా టాలెంట్ గురించి మీకు తెలీదు. నన్ను ఎవరైనా ఒక్కసారి చూస్తే కళ్ళు తిరిగి పడతారు. ఆయన పెళ్లి చేసుకోకుండా ఇద్దరు శిలా విగ్రహంలో ఇలా ఉండిపోయారంటే మీరిద్దరు. ఏజ్ లో ఉన్నాం అనుకున్నాం, మా తెలుకున్నాను ఏజ్ కొట్టేసింది. ప్లీజ్ కార్తీక్, ప్లీజ్ కార్తీక్. కళ్యాణి నీకు చెప్తే అర్థం కావట్లేదు. ఇది సెట్ లో ఉండాల్సిన బండ్లే. పాత ఇనుప సామాన్లు అమ్మడం తప్ప మార్కెట్ లో అమ్మలేమే. ఒకలా అమ్మినా కూడా ఈ బండ్లో నూట్లలో ఉంటాయి. ఈ బండ్లకు గేర్ పడవే. అబ్బా, ఈ తక్కువలో డిస్కషన్ ఎందుకు? మాకు సంబంధాలు చూస్తావా లేదో చెప్పు. ఒకసారి చూసారనుకో ఏం చేస్తారా మీరు? ఏదో ఒకటి చేసుకుంటాం, మా తంటాలు మేము పడతాం. మీరైతే పెళ్లి సంబంధాలు చూడండి. నేను వలేస్తే చేపనే పడింది అనుకున్నా. చేపతో పాటు నాకు బావురు కప్పలు కూడా పడ్డాయన్నమాట. ఈ బర్రెకి తగ్గ దున్నపోతున్నా నేను ఎక్కడ చూడాలి ఇప్పుడు? అరే రవి, ఒకటి నీకు తెలిసిన సంబంధం ఒకటి ఉందన్నావు కదరా, ఒకసారి వాటిని అమీర్పేట పంపించరు అర్జెంట్. మంచి సంబంధం ఉంది చెప్పు. బకరా బకరా బకరా. ఇదేనా అడ్రస్? సార్ మీరు రవి పెళ్లి చూపులకు మీరేనా సార్? రండి సార్ కూర్చోండి సార్. ఈ బొకే తీసుకోండి సార్. పెళ్లి చూపులకు వచ్చిన వాళ్ళకి ఈ మధ్య బొకేలు కూడా ఇస్తున్నారు. అందరూ ఏమో కానీ సార్ నేను ఇస్తాను సార్. మీ మర్యాద నాకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఏంటి విష్ణు గారితో విసురుతున్నారు? అంటే ఫ్యాన్ గాలి సరిపోతుందా? ఈ గాలితో విసురుతున్నాను సార్. మీ మర్యాదకే అమ్మాయి సగం నచ్చేసింది సార్. అమ్మాయిని చూడకుండా అమ్మాయి పూర్తిగా నచ్చాలంటే ఏం చేయాలో చెప్పండి సార్, మొత్తం చేసిస్తాను. హలో, కోడిని చూసి గుడ్డు కొనే రకం నేను. అలాంటిది పిల్లల్ని చూడకుండా పెళ్లి చేసుకుంటానా? అమ్మాయిని చూడాల్సిందే సార్. ఇద్దరు అమ్మాయిని చూపిస్తాను సార్. ఇద్దరులో ఎవరొకరిని చేసుకోండి సార్. ప్లీజ్ సార్. చేసుకుంటానయ్యా, ముందు చూపించు. ప్రామిస్. అమ్మాయిని చూసాక చేస్తా. సరే సార్. తెలివైన కొంచెం. కళ్యాణి, ఒకసారి నీ అక్కల్ని తీసుకురా. కరెంట్ పోయిందింటయ్యా. అమ్మాయిలు నచ్చారా సార్ మీకు? చీకట్లో అమ్మాయిలా కనపడటం లేదు, అమ్మాయిలు నచ్చారని అడుగుతావేంటయ్యా నువ్వు? మీరు నాకు బాగా నచ్చేసారు. మీరు నచ్చేసారని సార్. కళ్యాణి తాంబూలాలు తీసుకురా. సరే అండి. ఉండవయ్యా, అమ్మాయిని చూడకుండా తాంబూలాలు అంటావేంటి? కరెంట్ వచ్చిందా? కాదు. తప్పదా సార్? కరెంట్ రావాలా? తప్పదు, రావాలి.
ఇద్దరు ఎవరు నచ్చారు సార్ మీకు చెప్పండి సార్ ఇంటి మీద తాంబూలాలు పెంచు ఎవరు నచ్చారు ఒక్కరు మాట్లాడితే తాంబూలాలు అంటావు. ఎవరైనా ముందు నుంచి చూపిస్తారు, నువ్వేంటయ్యా వెనక నుంచి చూపెడుతున్నావు? ఇప్పుడు వెనక నుంచి చూసుకోండి సార్ పెళ్ళైన తర్వాత ముందు నుంచి చూసుకోండి కళ్యాణ్ తాంబూలాలు తీసుకురా అర్జెంటుగా. చంపేస్తాను మళ్ళా తాంబూలాలు అన్నావంటే. ముందు నమ్మాయి సరిగా చూపించు. నీకు బీపీ ఉందా? లేదు. ఎందుకైనా మంచిది బీపీ టాబ్లెట్ వేసుకోండి. ఏ టాబ్లెట్ ఎందుకు? బీపీ టాబ్లెట్ వేసుకోమన్నానా? వేసుకోవచ్చుగా. వేసుకున్నావులే. తిరుగు. అరే ఇంకో బీపీ టాబ్లెట్ ఎవరా? వద్దన్నా అప్పుడు అడుగుతున్నాను కదా. నేను పశువుల సంతకు వచ్చానా పెళ్లి చూపులకు వచ్చానా? ఇలా ఉన్నారేంట్రా ఇల్లు? మాకేం తక్కువ, మాకు ఒక అవకాశం ఇచ్చి చూడండి. సంసారం అనే బీడి భూమిలో పచ్చని పంట పొలాలు మొలిపించేవు, ఆ తర్వాత ఆ పంటను కోసుకోడే తర్వాత. నీ దగ్గర ఏముందని అవకాశం ఇవ్వాలి? ఎండు ఖర్జూరం కూడా నాలాగే సన్నగా ఉంటుంది, అది తింటే కాదు దాని రుచి తెలియదు. గుమ్మడికాయ కూడా నాలాగే లావుగా ఉంటది. దాన్ని కూర వండుకొని తింటేనే కదా దాని రుచి ఏంటో తెలుస్తుంది. ఇవి అండమాన్ దీవులు రా. ఈ దీవుల్లో నేను దీపం పెట్టలేను రా. సార్ అలా అనకండి సార్. మీరు కట్టని చూసి ఆగిపోతున్నారు సార్. ఒక్కసారి కట్టని తీసి లోపలికి వెళ్ళండి. గేటెడ్ కమ్యూనిటీ ఉంటుంది సార్, చాలా ఫెసిలిటీస్ ఉంటాయి. సార్ 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 మీలాంటి వాళ్ళు సాగుతులు ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకపోతే ఎవరు ఎంకరేజ్ చేస్తారు సార్? ఎవరో ఒకరు చేసుకోండి సార్. ఏమండి ఎంతసేపు తమన్నా ఇష్క వీళ్ళే కావాలా? మాకు ఒక అవకాశం ఇవ్వచ్చు కదా, మమ్మల్ని ఎంకరేజ్ చేయొచ్చు కదా. నాకు ఒక అవకాశం ఇచ్చి చూడండి. ఏంటి అవకాశం ఇచ్చేది? మీ ప్రతిభా పాఠ వాళ్ళు చూపించడానికి నేను సిమెంట్ కంపెనీనో సాఫ్ట్వేర్ కంపెనీనో పెట్టుకోలేదే, పెళ్లి చూపులు పెట్టుకున్నానే నేను. సార్ వాళ్ళని పక్కన పెట్టండి సార్. ఇది కూడా దాని చెల్లెలు సార్, దీనైనా చేసుకోండి సార్. దీన్ని ఎందుకు చేసుకోను? బ్రహ్మాండంగా చేసుకుంటాను. చేసుకోండి మరి. ఇదిగోండి కరెంట్ పోయిందేంటి? 10 నిమిషాల వరకు కరెంట్ వచ్చేంత వరకు ఆగండి. 10 నిమిషాలు ఆగే ప్రసక్తే లేదు. ఇప్పుడే పెళ్లి చేసేసుకుంటాను. చేసుకోండి. నా పక్కన ఇది ఉందంట్రా. దొంగ అమ్మాయి నచ్చింది కానీ తెలియ చెప్పట్లేదు కదా మాకు. కరెంట్ పోయి వచ్చే లోపు ఏం జరిగిందిరా? ఏం జరిగింది? మీ ఇద్దరికి పెళ్లి జరిగింది. అయ్యో ఇప్పుడు నన్ను ఎవరు చేసుకుంటారే? సర్లే నేనే చేసుకుంటాలే, నాకు తప్పదుగా. ఐస్ క్రీమ్ చూపించి ఐస్ పుల్ల నా చేతిలో పెట్టావురా నువ్వు. రండి హనీమూన్కి వెళ్దాము. ఏముందని హనీమూన్కి వెళ్తావే? మన లోటలు తీసుకెళ్తే ఎవడో హోటల్లోకి రానివ్వడే. సరే రండి ఇంట్లోకి వెళ్దాం. నాశనం అయిపోతారా నువ్వు. సూపర్ కార్తిక్, ఇలాగే మా రెండో అక్కకు కూడా పెళ్లి చేద్దామా? ప్లీజ్ 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 కార్తిక్ ప్లీజ్. నీ అక్కలు పెళ్లి చేసుకోవడానికి నన్ను ఫ్లాట్ చేసినట్టున్నావే నువ్వు. అరే రవి, ఒక పెళ్లి సంబంధం చూస్తా అంటున్నాడు కదరా, వాడిని ఒకసారి అర్జెంట్ గా నా ఇంటికి పంపిస్తారా, మంచి సంబంధం ఉందని. అలాగే. బక్రా 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 బక్రా. రవి పెళ్లి సార్ రండి సార్, కూర్చోండి సార్. వాట్ రెస్పెక్ట్. బలిచ్చే ముందు మేకని దుమ్ముతున్నట్టు. సార్ ఈ బొకే తీసుకోండి సార్. అయ్యో పెళ్లి చూపులకు వచ్చిన వాళ్ళకి ఈ మధ్య బొకేలు కూడా ఇస్తున్నారా? మొదట వాడు బొకేనే ఇస్తారా? ఇతను ఎవరు? ఇతను నా పక్కింటి వాడు సార్. లోపలికి రండి. మైండ్ బాగాలేక కొద్దిగా సార్. ఈ పక్కింటి వాళ్ళ డిస్టర్బ్ లో ఈ మధ్య ఎక్కువైపోయాయి. అవును సార్, అవును సార్. ఇట్స్ కామన్. ఇదేంటండి మీరు గాలుపుతున్నారు? ఈ గాలి సరిపోతుందిలే, ఈ గాలి ఇస్తున్నాను సార్. అబ్బబ్బబ్బా, మీ మర్యాద చూస్తుంటే అమ్మాయిని చూడకుండానే అమ్మాయి నాకు సగం వచ్చేసిందండి. అమ్మాయి చూడకుండా అమ్మాయి పూర్తిగా నచ్చాలంటే ఏం చేయాలి? మొత్తం చేసేస్తాను. నేను కోడిని చూసి గుడ్డుకునే రకాన్ని. సేమ్ అదే డైలాగ్ నేను చెప్పాను రా. మీరు లోపలికి రండి, మీతో పనుంది. నిజంగా మీ పక్కింటో డిస్టర్బ్ నీకు బాగా ఎక్కువ ఉంది. అవును సార్, అవును సార్, అవును సార్. అమ్మాయిని పిలిపించండి. తప్పకుండా సార్. యా. ఒకసారి అమ్మాయిని తీసుకురా కళ్యాణి. వస్తున్నా. తీసుకురా వెనక్కి సార్. అమ్మాయిని చూడండి సార్, నచ్చిందా సార్? వెనక నుంచి చూపించి అమ్మాయి నచ్చిందా అంటావేంటయ్యా నువ్వు? ఇప్పుడు వెనక నుంచే చూపిస్తారా? అమ్మాయిని ముందు నుంచి చూపించు. ముందు నుంచే చూపించాలా సార్? ఒకసారి తిరుగు. ఏం చూస్తున్నారు సార్? దీనికి మొహం ఎక్కడుందా అని చూస్తున్నా.
ఎండిపోయిన అరటికాయ మోహన్ దాన్ని తీసుకొచ్చి నన్ను పెళ్లి చేసుకుంటే ఏమనుకుంటున్నావు? చంపేస్తా. నో బడి కెన్ చీట్. సార్ ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. సర్లే, దాన్ని చేసుకోక పని లేదు. ఇది దీని చెల్లెలు సార్, దీన్ని చేసుకోండి సార్. అద్భుతంగా ఉంది. ఇప్పుడే చేసుకుంటా. చేసుకోండి సార్, ఇదిగోండి. 100%. నువ్వు తాళి కట్టే ముందు కరెంట్ పోతుందిరా. ఇదేంటి వాడు చెప్పినట్టే కరెంట్ పోయింది? అంటే వాడు ఈ కాలనీలో లైన్ మ్యాన్ గా కొన్ని రోజులు చేశారు సార్. కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో అతనికి బాగా తెలుసు కదా సార్, అందుకని సార్ 10 నిమిషాలు ఆగండి సార్, కరెంట్ వచ్చింది. ఏం పర్వాలేదు, మళ్ళీ ఇలాంటి అమ్మాయి నాకు దొరకదు, నేను తాళి కట్టేస్తా. కట్టండి సార్. Come on, darling. ఇది ఉందేంట్రా నా పక్కన? కరెంట్ వచ్చాక నీ పక్కన ఈ అమ్మాయే ఉంటదిరా. ఇప్పుడు దాని పర్ఫార్మెన్స్ చూడరా. అయ్యయ్యో, నాకు ఇప్పుడు ఎవరు పెళ్లి చేసుకుంటారు? అరే ఇప్పుడు ఈడేనా పెద్ద త్యాగమూర్తిలాగా ఈడి పెర్ఫార్మెన్స్ కూడా చూడరా. సర్లే, నేనే చేసుకుంటాలే, నాకు తప్పదుగా. అరే దరిద్రుడా, నువ్వు దాన్ని చేసుకోవడం కోసం మా ఇద్దరికి తెప్పల మొహాలు అంటగడతావురా నువ్వు. నిన్ను మామూలు రోజా గారు ఇలా అనిపించింది స్కిట్? ఫస్ట్ డాన్స్ అదరగొట్టేశాడు. మంచి కాన్సెప్ట్, చాలా బాగుంది. ఇద్దరు బకరాలు బాగా బలయ్యారు. గుడ్ గుడ్. సంఘవి మ్యామ్, డాన్స్ అయితే అద్దరు కొట్టేశారు. సూపర్ గా ఉందండి, బాగా ఎంజాయ్ చేశాను. నిజంగా మీరు నెక్స్ట్ డీకే పోతారనుకుంటాను. అండ్ స్కిట్ ఆల్సో వాజ్ సూపర్. అందరూ చాలా బాగా చేశారు. ఐ ఎంజాయ్డ్ ఇట్ కంప్లీట్లీ.